చిన్న చిన్న మెరుపులు జాదుగారి అమ్మాయి అమృత రెండో భాగం. చీకటి పగచంద్రవనం మళ్లీ శాంతిలోకి వచ్చింది అనుకున్నారు అందరూ. అమృత వల్ల గ్రామం బతికింది. చెట్లు పచ్చగా, నదులు నిండుగా, ప్రజల హృదయాలు ప్రశాంతంగా మారాయి. కాని చీకటి ఎప్పుడూ పూర్తిగా చావదు. రక్తపు బొట్టు కాలనేమి పగకాలనేమి ఓడిపోయిన రోజు నుంచి అతని మనసులో ఒక్కటే ఆలోచన, అమృతని నాశనం చేయాలి. తన శక్తి కరిగిపోయినా అతని బుద్ధి ఇంకా పదునుగానే ఉంది. అతను దూరపు నల్ల కొండల్లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ వెళ్లడానికి భయపడే ఒక స్థలం ఉంది, అంధకార గుహ. ఆ గుహలో నివసించేది ఒక పురాతన శక్తి, భైరవ మాంత్రికుడు రుద్రాక్ష. నిప్పు చీకటి ఒప్పందంకాలనేమి రుద్రాక్ష ముందు మోకాళ్లబడ్డాడు. నాకు శక్తి కావాలి, ఒక అమ్మాయిని నాశనం చేయాలి. రుద్రాక్ష నవ్వాడు. ఆ నవ్వు గుహంతా కంపించింది. ఆ అమ్మాయి ప్రకృతి శక్తి. నువ్వు ఆమెను నేరుగా ఓడించలేవు, కాని ఆమె హృదయాన్ని విరగదీయవచ్చు. అలా మొదలైంది ఒక భయంకర పగపందకం. సాలీడు గ్రామంలో విషబీజాలు. కొద్ది రోజుల్లో చంద్రవనంలో వింతలు మొదలయ్యాయి. పశువులు అకస్మాత్తుగా చనిపోవడం, నీళ్లు చేదుగా మారడం, పిల్లలు కలల్లో భయంకర స్వప్నాలు చూడడం. ప్రజల మనసుల్లో మళ్లీ భయం పుట్టింది. ఇది అమృత వల్లేనా అని కొందరు అనడం మొదలుపెట్టారు. అమృత అది విని నిశ్శబ్దంగా మారింది. ఆమె శక్తి బలమైనదే, కాని ఆమె మనసు చాలా సున్నితమైనది. అమావాస్య తండ్రి త్యాగం. ఒక రాత్రి అమృత తండ్రి అడవిలోకి వెళ్లాడు. అతనికి అర్థమైంది, ఇది ఎవరి పని అనేది. అంధకార గుహ దగ్గర రుద్రాక్ష శక్తిని ఆపే ప్రయత్నం చేశాడు. కాని చీకటి అతన్ని విడిచిపెట్టలేదు. తరువాత రోజు ఉదయం అమృత తండ్రి శరీరం అడవి అంచున కనిపించింది. ఆ రోజు అమృత ఏడవలేదు. ఆ రోజు ఆమె లోపల ఏదో చనిపోయింది, మరియు ఏదో భయంకరంగా మేల్కొంది. స్ఫటిక బంతి శక్తి మార్పు. అమృత శక్తి ఇప్పటివరకు కేవలం రక్షణకే. ఇప్పుడు అందులో కోపం చేరింది. ఆమె కళ్లలో వెలుగు కాకుండా విద్యుత్తు మెరుపులా శక్తి మెరిసింది. ప్రకృతి కూడా ఆమె బాధను అనుభవించింది. గాలి గర్జించింది, చెట్లు వంగాయి, ఆకాశం నలుపెక్కింది. విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు ఎదురెళ్లే నిర్ణయం. అమృత గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించింది. ఇది నా యుద్ధం, మీరు బాధపడకూడదు. ఆమె అంధకార గుహ వైపు అడుగులు వేసింది. ప్రతి అడుగుతో ఆమె బాల్యం వెనక్కి మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె అమ్మాయి కాదు, యుద్ధానికి సిద్ధమైన జాదుగారి. రక్తపు బొట్టు ఎదురెళ్లే ముందు అంధకార గుహ ముందు నిలబడి అమృత ఒక మాట చెప్పింది, పగ కోరినవాడు చీకటిని ఎంచుకుంటాడు. కాని నేను చీకటిని అంతం చేయడానికి వచ్చాను. అప్పుడు గుహలోనుంచి ఒక నవ్వు వినిపించింది, రుద్రాక్ష నవ్వు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.